జేఈ స్కోర్తో అస్సలు సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మార్క్స్తోనే 100% స్కాలర్షిప్ ఇచ్చే కాలేజ్ ఉంది అంటే నమ్ముతారా? ఎస్, అదే మన అమిటీ యూనివర్సిటీ. సో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇది మనకి 12th బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది. స్టూడెంట్కి మన అమిటీ యూనివర్సిటీ ఎలా మార్గదర్శనంగా మారుతుందో సో నాతో పాటు రండి, మీకు చూపిస్తాను. ఇంత ప్లేస్ మిమ్మల్ని నిలబడడానికి రీజన్ ఏంటి? ఏదో వచ్చారు కదా అని చెప్పి అడ్మిషన్ గురించి మాట్లాడడం. వి ఆర్ హియర్ టు టెల్ అబౌట్ ద కెరియర్స్. స్టూడెంట్ దే కెన్ చూస్ ద ఫ్యాకల్టీ. మనకి కరికులం, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్. సో ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఇంజనీరింగ్ కాకుండా మనకి బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఇంటీరియర్ డిజైన్ ఉంది, బిఏ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇలా ఒక ఫ్యాకల్టీ ప్లస్ మినిమం 12 జనరల్స్ ఉండాలి లేదా పబ్లికేషన్స్ ఉండాలి. 3E. 1 is ఎంటర్టైన్మెంట్, 1 is ఎడ్యుకేషన్, 1 is ఎక్స్ప్లోజర్. సో ఎలాంటి జాబ్స్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అంటారు? అమిటీ అనేది ఒక లాంచ్ ప్యాడ్, వాళ్ళకి ఆప్షన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక లాంచ్. మీ దగ్గర ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కంపెనీస్తో టైప్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? యూ కెన్ స్పెల్ ఎనీ కంపెనీ నేమ్ అండ్ ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ అమిటీ. ఐ కెన్ సే సింపుల్ లైన్. ఇంటర్మీడియట్ మార్క్స్తో ఎక్కడ కూడా స్కాలర్షిప్స్ రావు, బట్ మీరు జేఈ స్కోర్తో అసలు సంబంధం లేకుండా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 100%. అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి 800 మార్క్స్ మనం కన్సిడర్ చేస్తాము. ఈ 800 మార్క్స్లో 95% అబౌవ్ వచ్చింది అనుకోండి, వీఆర్ గోయింగ్ టు గివ్ 100% స్కాలర్షిప్. వై అమిటీ యూనివర్సిటీ? We make our students ready to manage the mindset first, which is more important. And we don't ask students to do the job. We give the opportunity and we train them so that they do the job by them. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందా ఇక్కడ అంతా కూడా? కరికులం, ఫ్యాకల్టీ అంతా ఎక్స్పీరియన్స్, సో కొంచెం అడ్వాన్స్డ్ ఉంది. కాలేజ్ గురించి ఎలా తెలిసింది, ఎవరు సజెస్ట్ చేశారు? మోస్ట్లీ టాప్ యూనివర్సిటీస్ చూస్తాం కదా, సో ఇండియాలో ఇది ఉంది. నాకు 979 వచ్చింది ఇంటర్ మార్క్స్లో. అబౌవ్ 95% ఉంటే మనకి ఇక్కడ 100% స్కాలర్షిప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అవర్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. కరెక్ట్. సో ఐ డిసైడ్ టు జాయిన్ హియర్. మనకి ఏం ఐడియాస్ ఉన్నా we can freely talk with faculty and share our ideas. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. జేఈ స్కోర్తో అస్సలు సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మార్క్స్తోనే 100% స్కాలర్షిప్ ఇచ్చే కాలేజ్ ఉంది అంటే నమ్ముతారా? ఎస్, అదే మన అమిటీ యూనివర్సిటీ. సో వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్తో పాటు అద్భుతమైన అమ్యూనిటీస్తో, అంతెందుకు ఒక స్టూడెంట్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్న మన అమ్యూనిటీ యూనివర్సిటీకి వచ్చామన్నమాట. సో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇది మనకి 12th బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప అవకాశం అని చెప్పడం కంటే గొప్ప అదృష్టం అని చెప్పచ్చు. సో ఈ ప్రయాణంలో స్టూడెంట్కి మన అమ్యూనిటీ యూనివర్సిటీ ఎలా మార్గదర్శనంగా మారుతుందో, ఎలా మారిందో తెలుసుకుందాం. సో నాతో పాటు రండి, మీకు చూపిస్తాను, చూద్దాం, తెలుసుకుందాం. సో మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం, జేఈ కోర్స్తో అసలు సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మార్క్స్తోనే మనకి 100% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది మన అమిటీ యూనివర్సిటీ గురించి. సో ఇంకా ఏంటంటే ఒక స్టూడెంట్ తన డ్రీమ్స్ని కానీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడం కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు మన అమిటీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ నా మాటల్లో కాదు, డైరెక్ట్గా ఇక్కడ అమిటీ యూనివర్సిటీకి సంబంధించి సీనియర్ అడ్మిషన్ మేనేజర్ విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మేము విన్నాం, అంటే ఒక స్టూడెంట్ తన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి కావాల్సింది అన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారని. సో ఇంత ప్లేస్లో మిమ్మల్ని నిలబడడానికి రీజన్ ఏంటి? ఈ విషయంలో మేడం అమిటీ యూనివర్సిటీ బ్యూటీ ఏంటి అంటే వీ హ్యావ్ ద 5 సెక్టర్స్ అని చెప్తాను, 5 వర్టికల్స్. ఒకటి వచ్చేసి అక్రిడేషన్ ర్యాంకింగ్స్. సో అమిటీ గ్రూప్కి ఇఫ్ యూ టాక్ ఆన్ క్యూఎస్ ర్యాంకింగ్, సో ఓల్డ్ ర్యాంకింగ్లో చూసుకుంటే అమిటీ గ్రూప్ వచ్చి క్యూఎస్ ర్యాంకింగ్లో ఉంది, సర్టిఫికేట్స్ ఉంది. ఇది కాకుండా దిస్ ఇస్ ద 12th యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. సో 11 క్యాంపసెస్ విత్ ఇన్ ఇండియాలో ఉన్నాయి. ఇది కాకుండా ప్లస్ 11 క్యాంపసెస్ ఇన్ అబ్రాడ్లో ఉన్నాయి. సో ఇట్స్ ఇంటర్నేషనల్ క్యాంపస్, ఓల్డ్ క్లాస్ క్యాంపసెస్ అని చెప్పొచ్చు ఏదైనా సరే. సో దట్ ఈస్ అ వన్ బ్యూటీ. సెకండ్ వచ్చేసి మనకి కరికులం, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్. సో ఈ 5 వర్టికల్స్ తీసుకుంటే ఇఫ్ యూ టాక్ ఆన్ ఎవ్రీ వర్టికల్, సో ఇట్స్ అ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ దిస్ ఐ కెన్ సే అమిటీ ఈస్ అ వరల్డ్ క్లాస్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్.
ఎస్. సో ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మన దగ్గర, ఎలాంటి అవైలబుల్ ఉన్నాయి? సో మనకి ఇంజనీరింగే కాకుండా వీ హ్యావ్ ద కోర్సెస్ ఆన్ ఇంజనీరింగ్ లో కూడా, అంటే ఇంజనీరింగ్ కాకుండా మనకి బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఇంటీరియర్ డిజైన్ ఉంది, బిఏ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ ద కోర్సెస్ లైక్ ఎంబీఏ ఆల్సో, అంటే పీజీలో రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ పైన కూడా 3 కోర్సెస్ తీసుకున్నాం ఎంబీఏలో. ఇలా మనకు ఒక్కొక్క వర్టికల్ నుంచి డిఫరెంట్ కోర్సెస్ తీసుకున్నాం మేడం, ఒకటే వర్టికల్ కాకుండా. బీటెక్ లో కూడా ఫిన్టెక్ ఒక కోర్స్ ఉంది, లేకపోతే సిఎస్బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే. సో ఈ టైంలో ఏంటంటే స్టూడెంట్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాడు, అసలు నేను ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో నేను అనుకున్న కోర్స్ కి ఏ కాలేజ్ నాకు పర్ఫెక్ట్ గా ఉంటుంది, అక్కడ చదివితే నేను మంచి నా ఫ్యూచర్ బాగుంటుంది అనే దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా ఈ కోర్స్ తీసుకో బెటర్ అని? వచ్చారు కదా అని చెప్పి అడ్మిషన్ గురించి మాట్లాడడం. వీఆర్ హియర్ టు టెల్ అబౌట్ ద కెరియర్స్. ఓకే. సో అమిటీ ఏంటి అంటే విల్ మచ్ టాక్ ఆన్ కరికులం. సో ఎగ్జాంపుల్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, దేర్ మేజర్ కోర్స్. మైనర్ కోర్స్ వచ్చేసి వాళ్ళకి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర, మీరు ఇందాక చెప్పినట్టు. ఇందాక ఏ కోర్సులో అయినా సరే అవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు, అదొక బ్యూటీ. సెకండ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది, అంటే ఏదైతే వాళ్ళకి సెమిస్టర్ కి 20 క్రెడిట్స్ కావాలో దాని ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఇస్తాం. ఇది కాకుండా ఎలెక్టివ్స్ లో విత్ ఇన్ డిసిప్లినరీ, అంటే వాళ్ళు ఏఎన్ఎంఎల్ ఉంది, ఓకేనా మేడం, వాళ్ళకి కొన్ని ఫైనాన్స్ లేదా లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ యాడ్ ఆన్ చేసుకోవాలి, దే కెన్ యాడ్ ఇంటూ ఇట్. సో వాళ్ళకి మేజర్ డిగ్రీ వస్తుంది, మైనర్ డిగ్రీ వస్తుంది, ప్లస్ ఇంటర్నల్ గా ఇప్పుడు బ్యూటీ ఏంటంటే మేడం మనం చాలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్స్ ప్లస్ టెక్నాలజీ. సో వాళ్ళకి ఏఎన్ఎంఎల్ తీసుకున్న కొన్ని గ్రూప్స్, కొన్ని సబ్జెక్ట్స్ 3rd ఇయర్ అండ్ 4th ఇయర్ లో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు కంప్యూటర్ సైన్స్ కే వచ్చారు, కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి, లేదు అంటే ఇంటర్నల్ గా నువ్వు ఏఎన్ఎంఎల్ తీసుకున్నావు, ఏఎన్ఎంఎల్ అంటే ఇదే ఉంటుంది ఆల్గరిథం, అలా కాదు. వీఆర్ గివింగ్ ద ఫ్లెక్సిబుల్ టు ద స్టూడెంట్స్. ఇంకొక బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్ దే కెన్ చూస్ ద ఫ్యాకల్టీ. సో మనకు ఒక ఇంటర్నల్ యాప్ ఉంటుంది మేడం, అమిటీ యాప్ అని, దాంట్లో వాళ్ళు ఇంటర్నల్ గా ఫ్యాకల్టీని కూడా చూస్ చేసుకోవచ్చు. ఓ వావ్, అసలు ఈ ఆప్షన్ ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమిటీ మేడం. సో ఇదే కాదండి, అన్ని కూడా కొత్తగా వింటున్నాం నేను స్టార్టింగ్ నుంచి కూడా, అంటే స్కాలర్షిప్ విషయం కూడా, సో అది కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే కామర్స్ స్టూడెంట్స్ గురించి, పర్టికులర్గా వాళ్ళ గురించే మాట్లాడితే వాళ్ళకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ కోర్సెస్ కూడా ఇంకా ఉన్నాయి అని విన్నాం. సో అదేంటి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం అన్ని కాలేజెస్ లో మనకు బీకామ్ కోర్స్ ఒకటే అంటే రన్ చేస్తారు. మనం ఏం చేసామంటే బీకామ్ తో పాటు ఏసీసీఏ అని చెప్పి దానికి యాడ్ ఆన్ చేసాం. ఇది సర్టిఫికేషన్ కోర్స్ అంటే, ఇది చెప్పాలి అంటే అది గ్లోబల్ డిగ్రీ అని చెప్పొచ్చు. సో దానికి మొత్తం 13 పేపర్స్ ఉంటాయి, విత్ ఇన్ 2 to 3 years లో కంప్లీట్ చేసుకోవచ్చు బేసికల్ గా. దాన్ని మనం బీకామ్ తో క్లబ్ చేసాం. సో ఒక డిగ్రీ ఏదైనా ఉంది అంటే అది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ డిగ్రీ అంటే అది ఏసీసీ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే చాలా స్మార్ట్ గా ఉంటుంది కోర్స్. స్మార్ట్ కోర్స్ ఎందుకు అంటున్నానంటే మేడం, ఒక కోర్స్ కి స్పాన్ ఆఫ్ ఉంటుంది కదా, ఇట్లాంటి కోర్సెస్ కి స్పాన్ ఉండదు అనమాట. అంటే ఇట్స్ లాంగ్ లివింగ్ కోర్సెస్ అంటాం. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఆడిట్ జరగాలి, ఇంటర్నల్ టాక్సేషన్ జరగాలి, లేకపోతే ఒక బిజినెస్ అనలిటిక్ చేయాలి. సో ఈ ఇయర్ ఎంత వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఎంత రాబోతుంది, ఇట్లాంటివి చేయడానికి కంపల్సరీ ఇట్లాంటి కోర్సెస్ అవసరం మేడం. సో మనం ఏం చేస్తామంటే బీకామ్ తో పాటు ఈ కోర్స్ కంపేర్ చేసాం, అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ అని చెప్పి మనం చేసాం. ఓకే. సో ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం అనే ఆప్షన్ అయితే చాలా గ్రేట్ అంటే కొత్తగా వింటున్నాను నేను. అసలు ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్, ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు కదా అసలు ఏ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఇవన్నీ కూడా. సో ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? జనరల్ గా మేడం అందరూ ఫ్యాకల్టీస్ వచ్చేసి వారికి డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో అమిటీ బ్యూటీ ఏంటి అంటే ఒక ఫ్యాకల్టీకి, అంటే జనరల్ గా చెప్తే ఒక ఫ్యాకల్టీ ప్లస్ మినిమం 12 జనరల్స్ ఉండాలి, లేదా పబ్లికేషన్స్ ఉండాలి. సో అలాంటి ఫ్యాకల్టీ లేదు అనుకుంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ స్టూడెంట్ కి టీచ్ చేస్తారు మేడం. ఒకవేళ కరికులం లో డిస్కస్ చేసేటప్పుడు ఇట్స్ సెంట్రలైజ్డ్ కరికులం అని చెప్తాను, ఇట్స్ అప్డేటెడ్ కరికులం అని చెప్తాను. సో ఏవైతే స్టూడెంట్ కి టీచ్ చేస్తున్నామో విల్ టాక్ అబౌట్ ఎనీ టైమ్ కేస్ స్టడీస్ పని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అవి తీసుకొని కేస్ స్టడీ కింద వీళ్ళకి ఇస్తాం మేడం. అండ్ ఒక సెషన్ జరిగింది, లేకపోతే ఒక మాడ్యూల్ గురించి స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు, దానిపైన వాళ్ళకి ఒక కేస్ స్టడీ ఇస్తాం, లేకపోతే ఒక అసైన్మెంట్ ఇస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ఏంటంటే లైవ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇట్స్ లిటరల్ గా చెప్పాలంటే సింగిల్ లైన్ లో ఇట్స్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కరికులం అని చెప్పొచ్చు. ఓకే. సో అంటే జస్ట్ క్లాస్ లో ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాం, గుంపులో గోవిందా అన్నట్టు అందరికీ చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు పర్టికులర్ గా వాళ్ళకి ఎక్స్ట్రా
మెటీరియల్స్ ఇవ్వడం కానీ ఎక్స్ట్రా డౌట్స్ క్లియర్ చేయడం కానీ ఇవన్నీ అవసరం లేదు అని అనుకోరైతే. కంప్లీట్ గా ఏంటంటే కరికులం హౌ వీఆర్ బిల్ట్ ఇట్స్ రియల్ టైమ్ కరికులం, అవుట్డేటెడ్ కరికులం కాకుండా రియల్ టైమ్ కరికులం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ద స్టూడెంట్ కెన్ start as their own entrepreneurship. Otherwise, they can work for as apprenticeship or internship to any company in the third year only. Okay. We build them in the strong profile. Wow. Profile enhancement anedi will start from first year, first day. Why? Because our placement officer will treat them how to build a అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, నీ కాంటాక్ట్స్ ఎట్లా పెట్టుకోవాలి, అక్కడ నుంచి విల్ స్టార్ట్ దెమ్. సో ఇట్స్ నాట్ ఏ అంటే యూనివర్సిటీకి వచ్చావు కరికులం చెప్పాము నువ్వు అయిపోయావు కాదు. ఇట్స్ 360 degrees ఐ కెన్ సే. విల్ మేక్ దెమ్ 360 degrees. ఇంకొక బ్యూటీ పాయింట్ ఇక్కడ యాడ్ చేయడం ఏంటంటే 3 E's is guarantee. 3 E. One is entertainment, one is education, one is exposure. సో మనకి 5 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. నేను ఇందాక మనకు చెప్పినట్టు 11 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 11 క్యాంపసెస్ కి, అమిటీ క్యాంపసెస్ కి వాళ్ళు 5 weeks ప్రోగ్రామ్ కి వెళ్ళొచ్చు. సో గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది ఇక్కడ. ఒకటి వచ్చేసి ఎంటర్టైన్మెంట్. సో వీ హ్యావ్ ద 21 క్లబ్స్. సో ఈ క్లబ్స్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ క్లబ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి దాంట్లో. ఇట్స్ నాట్ లైక్ వన్ సెక్టార్. సో మీరు ఎగ్జాంపుల్ ఈ హాలిడేస్ వచ్చాయి, మీరు ఏదైనా విలేజ్కి వెళ్ళి ఏదైనా సేవ చేశారు, సో సోషల్ వర్క్ వీ హ్యావ్ డన్. సో దట్ వీ కన్సిడర్ యాజ్ వన్ అంటే మీకు క్రెడిట్స్ ఇస్తాం దానిలో. కరికులంలో వీ హ్యావ్ గివింగ్ ద క్రెడిట్స్ ఫర్ దట్ వన్. సో ఇలా ఒకటి. I said education. It's a different curriculum. It's an online technology curriculum. So ఇలా తీసుకుంటే 3 E's is guarantee in Amity University. ఇది కాకుండా మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే 3.5 acres of only sports complex మేడం. సో ఏదో వచ్చారు యూనివర్సిటీ చదువుకుంటున్నారు కాకుండా యాజ్ అ ఎంటర్టైన్మెంట్ వైజ్ దే కెన్ చిల్ ఇన్ ద క్యాంపస్. సో నార్మల్ గానే స్టూడెంట్స్ ఏంటంటే కాలేజ్ అంటే ఒక జైల్ లాగా భావిస్తూ ఉంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ పోతుంది, సో ఎప్పుడు హాలిడేస్ లోనే మేము ఎంజాయ్ చేయగలం అనే ఒక ఫీల్ ని లేకుండా మీరు మొత్తం చూసుకుంటున్నారు అనమాట ఇక్కడ. సో ఎడ్యుకేషన్ కి ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వావ్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటే అందరూ అయిపోయిన తర్వాత ఐటీ సెక్టర్కే వెళ్తూ ఉంటారు. సో అన్ని ఐటీ జాబ్స్ చూసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మీరు ఏమైనా స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, సో ఇలాంటి జాబ్స్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అంటారు? మేడం అందరు జనాలకి ఏంటి అంటే ఇంజనీరింగ్ అంటే ఐటీ ఒకటే ఉంది ఇంకా ఏం లేదు అని. కరెక్ట్. అంటే ఆ టెక్నాలజీస్ పైన బొచ్చడి జాబ్లు ఉన్నాయి మేడం. ఈవెన్ ఇన్ ఐ కెన్ సే ఇప్పుడు వర్క్ నడుస్తుంది, మరైన్ రోబోటిక్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఉంటుంది. జాబ్ అనేది ఎలా రన్ అవుతుంది అంటే 3 టెక్నాలజీస్ పైన. ఒక టెక్నాలజీ ఒకటి ఓషన్ అంటే ఓషన్ ఇంజనీరింగ్ అని ఒక యాక్చువల్గా అది కూడా ఒక ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది, అది ప్లస్ రోబోటిక్స్. సో ఇట్లా బ్యూటిఫుల్ జాబ్స్ చాలా ఉన్నాయి టెక్నాలజీ పైన. ఇక్కడ ఐటీ అంటే నథింగ్ బట్ దే వాంట్ టు గో ఫర్ ఐటీ సైడ్. సో ఏ కాన్సెప్ట్స్ పైన చదువుకోవాలి. సెకండ్ ఏంటంటే ఓషన్ టెక్నాలజీ గురించి వదిలేసేయండి. నెక్స్ట్ రోబోటిక్స్. సో రోబోటిక్స్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది? అండ్ అగైన్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసినా, లేకపోతే సిఎస్సి విత్ ఏఐ చేసినా, సిఎస్సి విత్ ఎనీ స్పెషలైజేషన్ పైన చేసిన ఇట్లాంటి టెక్నాలజీస్ అంటే ఇండస్ట్రీలో ఇట్లాంటి టెక్నాలజీస్ పైన యూజ్ ఉంది, యూజ్ స్కోప్ ఉంది. ఇట్స్ అ వెరీ ట్రెండింగ్ కోర్స్ అండ్ ఇట్స్ అ గ్లోబల్. ఏవైతే నేను చెప్తున్నానో ఇది ఇట్స్ అ గ్లోబల్. ఇట్స్ నాట్ సార్ విత్ ఇన్ ఇండియా ఉంటుంది, ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐ కెన్ సే. సో ఇప్పుడు వార్ జరుగుతుంది సార్, మరైన్ దగ్గరికి వెళ్ళాలి. సో కింద ఓన్లీ వెళ్తే కాదు కదా, అక్కడ టెక్నాలజీస్ ఏమేమి యూజ్ చేయాలి, నథింగ్ బట్ ఓవర్ దిస్. ఇలాంటి జాబ్స్ చాలా ఉంటాయి మేడం. అంటే ఇంజనీరింగ్ అంటే డోంట్ థింక్ అబౌట్ ఓన్లీ ఆన్ ఐటీ. సో జనాలకి ఏంటి అంటే ఐటీ ఒకటే ఉంటే ఇంజనీరింగ్ ఉంటుంది, ఐటీ ఇప్పుడు లేదు కదా అని. ఐటీ ఎప్పుడైనా ఉంది. ఏంటంటే స్కోప్ చాలా పెద్దది యాక్చువల్లీ. సో అప్డేటెడ్ గా ఉండాలి అంతే. అప్డేటెడ్ కోర్స్ అమిటీలో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇంకొక యాడ్ అండ్ పాయింట్ ఇక్కడ అమిటీలో ఏంటి అంటే వచ్చావా, చదువుకున్నావా, నీ క్రెడిట్స్ వచ్చినాయా, లేకపోతే జాబ్ వచ్చిందా కాదు. అసలు ఇది కాకుండా నీకు అసలు ఎంత స్కోప్ ఉంది. ఇప్పుడు అంటే వెదర్ పైన ఇంతకుముందు వెదర్ అంటే లేదు, ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఐటీ. ఇలా ఓన్లీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ పైన చాలా కోర్సెస్ అంటే చాలా జాబ్స్ ఉన్నాయి మేడం. డిఫరెంట్ వర్టికల్స్. విల్ టెల్ దెమ్, విల్ గివ్ యాజ్ ఎ కోర్స్ టు దెమ్ యాజ్ అ ఫ్యాకల్టీ. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఏదో క్లాసెస్ చెప్పి వెళ్ళడం కాదు, వాళ్ళకి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ వాళ్ళకి రూట్ చేస్తాం. విల్ గివ్ ద కెరీర్ పాత్స్. గ్రేట్ థింగ్. సో యూజీలో విల్ ఫీల్ దట్ ఇట్స్ అ లాంచ్ ప్యాడ్ టు ద స్టూడెంట్స్. అమిటీ అనేది ఒక లాంచ్ ప్యాడ్, వాళ్ళకి ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక లాంచ్ ప్యాడ్. సో మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నార్మల్ గా అందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అందరూ ఐటీ జాబ్స్ వెళ్తూ ఉంటారు కదా, బట్ ఒక స్టూడెంట్ ఎవరైనా సరే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు, డిఫరెంట్ పాత్ లో వెళ్తున్నారు అంటే ఎవరైనా చూడగానే గుర్తుపట్టేస్తారేమో తిన అమిటీ స్టూడెంట్ అని. 100% అంటే మీరు ఇచ్చే సజెషన్స్ కావచ్చు.
అనేది మీకు ఆ రకంగా ఉంటుంది. ఇట్స్ ఐ సైడ్ స్కిల్ ప్లేస్ టెక్నాలజీ అంటారు. నో ఇట్స్ స్కిల్ ప్లేస్ టెక్నాలజీ ప్లస్ 360 degrees అంటానే. సో ఎనీ హ్యావ్ యూ కెన్ ఫిట్ టు ఎనీ సెక్టర్. సో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అందరిలో కూడా ఒక స్టూడెంట్ రెగ్యులర్ గా అందరిలో ఒకరు కాకుండా నువ్వు వేరు అని గైడెన్స్ ఇస్తున్నారనమాట మీ దగ్గర. 100%. సో ఇప్పుడు ఎంత చూసుకున్నా క్లాస్ రూమ్ లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎన్ని డౌట్స్ క్లియర్ చేసినా, సో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ ఇవి ఇంపార్టెంట్ మనకి. సో మీరే విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్? Amity, I said ma'am earlier, we have into global campuses, so we have to collaborate with number of companies actually. ఓ So it's a centralized system. సో ఒక ఇంటర్న్షిప్ వచ్చింది, ఒక క్యాంపస్కి వచ్చింది, లేదంటే వీ హ్యావ్ అవర్ ఓన్ అంటే క్యాంపస్ టు క్యాంపస్ వేరియేషన్స్ ఉంటాయి, ఓన్ కొలాబరేషన్స్ ఉంటాయి, ప్లస్ ఇట్స్ ఓపెన్ టు అదర్ క్యాంపసెస్ ఆల్సో. ఓకే. సో ఆ వైజ్ గా తీసుకుంటే ఇట్స్ 100% I can say. It's a paid or unpaid and it's a different thing. It's 100%. వా. సో స్టూడెంట్స్ ఎంత బాగా చదువుకుంటున్నా, మీరు ఎంత బాగా స్టడీస్ చెప్తున్నా, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, పేరెంట్కి ఒక డౌట్ ఎప్పటికీ ఉండేది ఏంటంటే, సో కాలేజ్ బాగుంది, ఇప్పుడు అంతా బాగుంది, లాస్ట్కి మనం చూసేది ఏంటి, ప్లేస్మెంట్ రావాలి, మంచి జాబ్ రావాలి, అది కూడా మంచి ప్యాకేజ్తో రావాలి అనుకుంటుంటారు. సో ఇప్పుడు చూస్తున్న పేరెంట్స్, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించాలనుకున్న వాళ్ళ కోసం కావచ్చు, మీరేం చెప్తారు? మీ దగ్గర ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కంపెనీస్తో టైప్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? You can spell any company name and it is collaborated with Amity. I can say simple line. It's not a nation. One word answer. Yeah, it's an international company. అంటే we have this, sir ఏంటి సార్ అన్ని యూనివర్సిటీ అంటే మాకు డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓ సో అక్కడున్న కంపెనీస్ తో అక్కడున్న ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కొలాబరేషన్ అవుతారు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఇట్స్ ఎక్కడైనా సరే అమిటీలో ప్లేస్మెంట్ వచ్చేసి ఇట్స్ సెంట్రలైజ్ సిస్టమ్. ఇట్స్ నాట్ ఫర్ వన్ క్యాంపస్. సో ద స్టూడెంట్ కి ఆప్షన్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఉంటుంది. ఇట్స్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. ఓకే ఓకే. సో నేను విన్నది ఏంటంటే, ఇది చాలా ఫస్ట్ టైం విన్నాను, కొత్తగా ఉంది నాకు కూడా. నార్మల్గా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్తో ఎక్కడ కూడా స్కాలర్షిప్స్ రావు, బట్ మీరు జేఈ స్కోర్తో అసలు సంబంధం లేకుండా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 100%. సో ఈ ప్రాసెస్ ఏంటి, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంటర్మీడియట్ లెవెల్లో మేడం, అంటే ఇంటర్మీడియట్ లో స్టేట్ బోర్డ్ తీసుకుంటే మనకి పీసీఎం ప్లస్ ఇంగ్లీష్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ప్లస్ ఇంగ్లీష్ లో 100 అంటే అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ కి 800 మార్క్స్ మనం కన్సిడర్ చేస్తాము. ఈ 800 మార్క్స్ లో 95% అబౌవ్ వచ్చింది అనుకోండి, వీఆర్ గోయింగ్ టు గివ్ 100% స్కాలర్షిప్. ఓకే. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి వచ్చారనుకోండి, అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ అస్. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వీఆర్ గోయింగ్ ఫర్ 100 సీట్స్ ఇన్ సిఎస్సి. 100 సీట్స్ లో మొత్తం 95 అబౌవ్ స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వీఆర్ గివ్ 100% 95 అంటే అందరికి ఇచ్చేస్తాం. సో అలా 95% అబౌవ్ పీసీఎం లో ప్లస్ ఇంగ్లీష్ లో ఉంటే అది 100%. లేదు 90 ఉంటే 50%, 85% అబౌవ్ ఉంటే 25% స్కాలర్షిప్. అది కాకుండా ఇప్పుడు జనరల్ గా సిబిఎస్ఈ బోర్డ్స్ ఉంటాయి మేడం, వాళ్ళకి ఏంటి అంటే 3 మేజర్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే, 3 మేజర్ ప్లస్ ఇంగ్లీష్, 95% అబౌవ్ ఉంటే 100% స్కాలర్షిప్. సేమ్ క్రైటీరియా. ఓకే. సో అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నాం, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఎలా మీకు ఎలా సాధ్యమవుతుంది ఇలా, అంటే ఏ ఉద్దేశంతో మీరు ఇది స్టార్ట్ చేశారు? అంటే ఇక్కడ ఏంటంటే మేడం, అమిటీలో వి డోంట్ హ్యావ్ ఎనీ సపరేట్ ఎగ్జామ్. వన్స్ అప్లికేషన్ హెస్ డన్, తర్వాత మీకు ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది వాళ్ళకి, 1-to-1 వర్చువల్. అవర్ ఫ్యాకల్టీ 3 to 5 members ఆఫ్ ఫ్యాకల్టీ వి ఇంటర్వ్యూ ద స్టూడెంట్స్ ఇన్ వర్చువల్. ఆన్లైన్ మోడ్ లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ విల్ గివ్ ద, అంటే వాళ్ళకి రికమెండ్ చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం. దేర్ అవర్ సెగ్రిగేషన్ విల్ హ్యాపెన్స్. అంటే అక్కడ ఏదైతే క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే మార్క్స్ రావడము అది సెకండరీ మార్క్, అంటే హౌ ద కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ బి దేర్, హౌ హీ వాస్ టాకింగ్, హౌ హీ నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ అంటే సబ్జెక్ట్స్ పైన ఎంత ఉంది అని చెప్పి చూస్తాం అనమాట. చూసిన తర్వాత మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం. అక్కడ మాకు సెగ్రిగేషన్ అవుతుంది మాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిందంతా విని ఒక స్టూడెంట్ నాకు ఇందులో అడ్మిషన్ కావాలి, పేరెంట్ నా పిల్లలకి అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా? ఎగ్జామ్ అంటే ఏముండదు మేడం. ఫస్ట్ మనకు అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ తర్వాత వీ హ్యావ్ అవర్ ఇంటర్నల్ ప్రాసెస్, జస్ట్ వీ గో ఫర్ రివ్యూ ఆఫ్ ద అప్లికేషన్. సెకండ్ వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత అవర్ ఫ్యాకల్టీ విల్ రికమెండ్ దెమ్. ఆఫ్టర్ 24 to 48 hours విల్ రిలీజ్ ద ఆఫర్ లెటర్ టు దెమ్. వాళ్ళ ఏదైతే అప్లికేషన్ పోర్టల్ ఉంటుందో దానిలో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసుకోవచ్చు, అండ్ దే కెన్ పే ద ఫీజ్. ఓకే. అండ్ డిపెండ్స్ అపాన్ ద మార్క్స్, డిపెండ్స్ అపాన్ ద ఇంటర్వ్యూ. సో వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు గివ్ ద స్కాలర్షిప్ ఆల్సో. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి సార్, అంటే జాబ్ కి కదా ఇంటర్వ్యూ ఉంటుంది? ఎగ్జాంపుల్ మేడం, వాళ్ళు అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా చెప్పాలి అంటే దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ వైజ్, వాళ్ళు అన్ని పేపర్ పైన పెట్టగలుగుతారు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ సెగ్రిగేషన్ స్టూడెంట్స్ చేస్తున్నాం. సో నేను ఇందాక చెప్పాను కదా, మనం 360 degrees లో మనం వీఆర్ గోయింగ్ టు రెడీ ద స్టూడెంట్స్. సో ఇన్ దట్ క్రైటీరియా వీ కెప్ట్ యాజ్ అ ఇంటర్వ్యూ. సో నైస్ సార్. క్యాంపస్ ఇలా హాస్టల్ గురించి మాట్లాడినట్లయితే అసలు క్యాంపస్ ఎక్కడుంది, ఎలా రీచ్ అవ్వాలి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? అమిటీ యూనివర్సిటీ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. ఇట్స్ అంటే సిటీలో ఎక్కడి నుంచి అయినా సరే ఈజీగా రీచ్ అవ్వచ్చు.
మనకు అరైవల్ నుంచి 2 కిలోమీటర్స్ లో ఉంటుంది క్యాంపస్. ఓకే. సో ఈజీగా రీచ్ అవ్వచ్చు మేడం. సెకండ్ ఏంటి వచ్చేసరికి మనకి హాస్టల్ అకామిడేషన్ 440 కెపాసిటీ ఉంది మనకి. హాస్టల్ సింగిల్ షేరింగ్ మేడం, అంటే క్యాంపస్ అయినా కానీ హాస్టల్ అయినా సరే సో కంప్లీట్లీ ఏసీ ఉంటుంది. ఎయిర్ కండిషన్స్ క్లాస్ రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్ని ఎయిర్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ సపరేట్ ఎగ్జాంపుల్ పేపర్ మిల్. సో ఏంటి అంటే ఎగ్జాంపుల్ మార్నింగ్ స్టూడెంట్ కి బ్రేక్ఫాస్ట్ ఇంట్రెస్ట్ లేదు, వీ హ్యావ్ ద సమ్ సపరేట్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. వాళ్ళు పే చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఓకే. లంచ్ ఆ రోజు వాంట్ స్కిప్ ద లంచ్, సో యూ డోంట్ వాంట్ టు పే అమౌంట్. ఓకే. సో వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు, లేదంటే దే డోంట్ వాంట్ టు పే. ఈవినింగ్ కూడా అంతే. సో ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ బ్యూటీ ఏంటి అంటే బస్సెస్ అన్నమాట. సో సిటీలో మనకి ఎనీ కార్నర్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి, అంటే ఎనీ కార్నర్ ఎనీ ప్లేస్ నుంచి మనకు బస్సెస్ ఉన్నాయి. ఓకే. వీఆర్ రన్నింగ్ ఇన్ దట్ వే. ఓ వావ్. సో హాస్టల్ గురించి మాట్లాడినట్లయితే మీరు సింగిల్ షేరింగ్ కూడా ఉంది, అవైలబుల్లో ఉందని చెప్పారు. సో సింగిల్ షేరింగ్ అంటే ఆ పిల్లడు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నాడు, అసలు చెడు అలవాట్లకి లోన్ అయిపోతున్నారేమో అని పేరెంట్స్ అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో మీరు ఈ ఆప్షన్ ఉంది అన్నప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉండే? సో హ్యాపీగా ఏంటంటే మేడం దే ఆర్ ఇంటూ యూజీ. ఇంతకుముందు ఏంటి అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం దే విల్ ఎంజాయ్ అప్ టు 7 o'clock 8 o'clock. ఆ తర్వాత వాళ్ళు పర్సనల్ గా చదువుకోవాలి, సో వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఈ సింగిల్ బెడ్రూమ్ ఫెసిలిటీ పెట్టాము, సింగిల్ పార్టీషన్ పెట్టాము. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇన్సైడ్ దిస్ 4 అంటే మనకి ఒక బ్లాక్ లో 4 పార్టీషన్స్ ఉంటాయి. సో అక్కడ చిన్న లాబీ కూడా ఉంటుంది. మళ్ళీ 4 నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి వీఆర్ గివింగ్ ద ఫెసిలిటీ. వెరీ వెరీ గుడ్ ఫెసిలిటీ మేడం. ఓకే. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ ఫీల్ అవ్వరు, సో నేను సింగిల్ గా ఉన్నా అని చెప్పి. డోర్ లోపల ఉంటే సింగిల్ గా ఉన్నట్టు, డోర్ బయట ఉంటే లాబీ లాగా ఉంటుంది. అక్కడ కూర్చొని వాళ్ళ నలుగురు డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే. సో నెగటివ్ గా ఏం ఆలోచించక్కర్లేదు. ఇంకొక ప్రతి ఫ్లోర్ కి మనం ఏం చేసామంటే మళ్ళీ ఇంకొక లాబీ పెట్టాం 40 కెపాసిటీ. సో ఆ ఫ్లోర్ మొత్తం వాళ్ళు కలిసి ఆ 40 మెంబర్స్ అక్కడ కూర్చొని వీఆర్ గివింగ్ దిస్ టీవీ ఫెసిలిటీ ఓవర్ దేర్. సో ఎగ్జాక్ట్ గా ఏదైనా సెషన్ చేసుకోవాలన్నా, లేదు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఫీల్ అవ్వాలన్నా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐపీఎల్ జరుగుతుంది అనుకోండి మేడం, దే వాంట్ టు వాచ్ ఐపీఎల్ ఇన్ దేర్ ఫ్లోర్. మనం మళ్ళీ క్యాంపస్ కి వెళ్ళాలి అది కాదు, వాళ్ళ ఫ్లోర్ లో వాళ్ళ లాబీలో వాళ్ళకున్న ఫెసిలిటీస్ వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే. సో అంటే ఏదో ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం, స్ట్రిక్ట్ గా ఉన్నాం అనే ఫీలింగ్ లేకుండా సో ఫ్రెండ్స్ నే ఫ్యామిలీ మెంబర్స్ గా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. 100% మేడం, 100%. ఆ ఫీల్ తీసుకురావడానికి ఇటు సపరేట్ గా మనం ప్లాన్ చేసాం. సో హాస్టల్లో మరి సెక్యూరిటీ వైజ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? సో సెక్యూరిటీ గురించి చూస్తే మేడం వీ హ్యావ్ వన్ స్పేస్. యాక్చువల్ గా మనం యూనివర్సిటీలో ఏం చేసామంటే సర్వేలెన్స్ అని ఒక ప్లేస్ పెట్టామని. సో ఐటీ వాళ్ళు మొత్తం దాన్ని చూస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ వీ హావ్ ఇన్స్టాల్ 600+ కెమెరాస్ ఇన్ ద క్యాంపస్. ఒక్కసారి స్టూడెంట్ ఇన్ వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ చెకప్ అవుతుంది, వాళ్ళకి స్కాన్ అవుతుంది. సో మళ్ళీ అవుట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకి స్కాన్ అవుతుంది. అంటే ఈవెన్ డే స్కాలర్స్ ఈవెన్ హాస్టలర్స్ కూడా మనం అంత సెక్యూరిటీ ఇస్తాం వాళ్ళకి. సో క్యాంపస్ లో ఎనీ కార్నర్ కి వెళ్ళి వాట్ దే ఆర్ డూయింగ్, ఇఫ్ ఎనీ డిస్టర్బెన్స్ దే ఆర్ గోయింగ్ టు డూ, వీ హ్యావ్ అలారమ్స్ యాక్చువల్లీ. సో సర్టన్ కైండ్ ఆఫ్ వాయిస్ పెట్టి కూడా పెట్టాం మనం. అక్కడ ఎక్కువ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే వాయిస్ వచ్చినా ద సెన్సర్స్ విల్ గివ్ అలారం అండ్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ అక్కడ అలారం ఇస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్ లో ఏదైతే సర్వేలెన్స్ రూమ్ అయితే ఉందో అక్కడ కూడా వాళ్ళ ఇండికేషన్ పంపిస్తుంది. విత్ ఇన్ 3 to 5 minutes లో మన సెక్యూరిటీ వాళ్ళు అక్కడికి రీచ్ అవుతారు. ఎవ్రీ ఫ్లోర్స్ కి మళ్ళీ సపరేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు మనకి. సో అందరికి వాకీ టాకీ ఉంటుంది, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మేడం అప్ టు 1 year ఐ కెన్ సే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీ హావ్ లర్న్ సక్సెస్ఫుల్లీ. సో అంటే మీరు ఇన్ని చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా, మరి స్టూడెంట్ మిస్యూజ్ చేసుకుంటారేమో అనిపించింది. సో ఫ్రీడమ్ ఇస్తూనే దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఎలా కంట్రోల్ చేస్తున్నారు, చాలా బాగా. సో దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇంకొకటి మేడం విత్ ఇన్ అంటే ఆఫ్టర్ సమ్ అవర్స్ అంటే ఈవినింగ్ వచ్చేసే వరకు 7 తర్వాత వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ అవుట్ సైడ్ పర్సన్ టు ద క్యాంపస్. సో ఈవెన్ 10 తర్వాత వీఆర్ నాట్ గోయింగ్ అలౌ ఎనీవన్ ఇన్ టు ద క్యాంపస్. అంటే సార్ నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇలాంటివి కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్. ఓకే. ఆఫ్టర్ 7 o'clock it is done. సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఫస్ట్లో అనుకున్నాను, నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను ఆడియన్స్కి ఏంటంటే ఒక స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన అమ్యూనిటీ యూనివర్సిటీలో పుష్కలంగా దొరుకుతాయని. సో అంటే ఒక స్టూడెంట్ తన కెరీర్ని బిల్డ్ చేసుకునే దాంట్లో మీరు ఎంత విధంగా సహాయపడుతున్నారని. సో నాకు ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, స్టూడెంట్ కూడా అలానే ఫీల్ అవుతారు. ఇది నాకు పర్ఫెక్ట్ చాయిస్, ఈ కాలేజ్లో నేను చదివితే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో అమిటీ బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మోర్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ స్వాగత్య గారు, డీన్ ఆఫ్ మేనేజ్మెంట్ మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ టాక్ విత్ హర్. హాయ్ మ్యామ్. హలో. సో మనకి బయట చాలా కాలేజెస్ ఉన్నాయి, లైక్ బీబీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. సో మన అమిటీ బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో యూనిక్నెస్ ఏంటి? వెల్కమ్ టు ఎమిటీ యూనివర్సిటీ హైదరాబాద్.
We have MBA and BBA in management program under the School of Management, MIT University, Hyderabad. So in case of BBA, if you see, we have different specializations. We have 4 years of BBA honors program. We have MBA with different specializations where we try to impart the specializations which are trending now, which will be in demand later, maybe after 2 years or 3 years. We have implemented so many new designed curriculum, new designed specializations with us. Okay. The traditional specializations which we have already, marketing, finance, HR, productions, operations management, we have retailing, we have rural marketing. Apart from them, business analytics, which is trending now. Okay. There are few more specializations which we have started now. One is called real estate and infrastructural, urban infrastructural one. Okay. Second is, it is construction project management. And the third one is cost engineering and quality surveying. Okay. Including these specializations into curriculum gives us the edge, or no, our students will be one step ahead of other institutions. That is the advantage with MIT always. Okay. Being in a university, we design our curriculum. We have experts to design that, which no, they can foresee what are the demanding specializations, and then we incorporate that into our curriculum. Okay. So we have advantages in each of these specializations. Same for BBA also. We go along with the trend. We go what market demands. Okay. Okay. Can you explain that to curriculum? Yeah, one of them is, see, we have 2047 vision 2047, where we give more importance to infrastructural development. Okay. So earlier it was a traditional mindset where civil engineer people are required to have that skill to design that, but nowadays management is something which is applicable in each field. Okay. So infrastructural development and real estate, which is booming in India now. We have world record of construction of roads per day. It is beyond some kilometers. So this is one advantage where we need a lot of skilled people in management. We have construction and project management. Earlier it was applicable to only civil or construction related engineering students. They used to do management. But now, and they, after doing some work in that field or gaining some experience like 10 to 15 years, they used to manage the project. But now we are readily giving graduate students MBA with project management and construction management, so that they will be directly leading the engineers under them. So a project manager is important in any kind of project, right? So we don't take it as a task or as a goal. Now, every task to accomplish in any organization, we call it as a project. Okay. So, there will be a scientific approach if the people run that or leading the team will be in scientific way. They will do it in a scientific way. So, we have project management for that. The curriculum is designed in such a way that any student who will be doing this specialization with MBA, they will be directly projecting into these jobs. ఓకే. సో ఇప్పుడు వై ఎమ్నిటీ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలని పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అనుకుంటే ఎందుకు అంటారు? If you say why MIT University, see, we have a beautiful campus. Okay. Apart from that, that is the physical structure we can say, but that might not give the student a skill building opportunity. We give that opportunity to build the skill here. So once I say we give the opportunity to build the skill, it means we have trained faculties with us. All the faculties are PhDs with minimum work experience of 10 years. In management especially, we can say all the faculties are highly experienced. They have come from different universities, different colleges, good ranked colleges. Few of them are from international colleges also, international universities.
and we don't ask students to do the job. Okay, we give the opportunity and we train them so that they do the job by themselves. We don't teach only in the classroom. We gave them the exposure and the opportunity so that they themselves will find a better way to do the job. So it's not only theoretical classes what we conduct here. Any classroom which allows the students to explore, it is always a better way of learning. Okay. Ma'am, do you feel management education is important? Of course, it is important. For what? See, we have to manage certain things, right? We have to manage time. We have to manage resources. Most important. So, management education gives the opportunity to the students to manage the things. When we say manage the things, we make our students ready to manage the mindset first, which is more important. Once their minds are managed by themselves, then they can manage the time and they can manage the resources as well. ఓకే, సో ఫ్యూచర్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? చేంజ్ అవుతుందా? సో ఆ చేంజెస్కి మన అమ్యూనిటీ యూనివర్సిటీ ఎలా ఫేస్ చేయడానికి ఎలా రెడీగా ఉంది? Earlier, we used to have only theory-based classroom, right? We used to teach the theories only, where implication of these theories into practice, how they will use these theories into their daily life decision making was not there. Now in MIT University, we have done a methodology called as case-based teaching. So we take different cases from real life companies and we discuss in the classroom. First we discuss the case and from the case we come back to the theories. Okay. So students get exposure of what is the situation arised in a particular company and how the decision is taken by the managers using the concepts from the theory. So this is how we are different. ఎస్, నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. సో అమిటీ యూనివర్సిటీ నుంచి మనతో పాటు సోహా ఉంది. సో సోహా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడదాం. హాయ్ సోహా. హాయ్. సో మనం కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కాలేజ్ నుంచి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందా ఇక్కడ అంతా కూడా? చాలా ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా చాలా బాగుంది. ఓకే. ఫ్యాకల్టీ కూడా చాలా కైండ్. ఇది ఫస్ట్ ఇయర్ BBA ప్లస్ ఇది పైలట్ బ్యాచ్. సో అంత స్టార్ట్అప్ ఏం అవ్వలేదు, కానీ మాకు ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్ గా అయింది అంతా. ఓకే. సో అంటే ఇప్పుడు బయట కాలేజ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, చాలా స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. సో నీకు ఆ విషయంలో ఎలా అనిపిస్తుంది? మొత్తం హైదరాబాద్ లో సిమిలర్ కోర్సెస్ ఉంటాయి, కానీ అమిటీ యూనివర్సిటీ ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం నుంచి ఉంది. ఇక్కడ న్యూ ఏమో, కానీ వాళ్ళ కరిక్యులం ఫ్యాకల్టీ అంతా ఎక్స్పీరియన్స్, సో కొంచెం అడ్వాన్స్డ్ ఉంది. బయట ఆఫర్ చేయటం కంటే ఇక్కడ ఆల్రెడీ అంతా తెలుసు. ప్లస్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఉంది, అమిటీ దుబాయ్ ఉంది, సింగపూర్ ఉంది. సో లైక్ వాళ్ళకి నిజంగా తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. కొంచెం ఇట్లా బ్లైండ్ గా రాలేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ తో ట్రస్ట్ తో వచ్చాము. కరెక్ట్. సో చూస్తే మనం ఎక్కడ లేని మనకి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. లైక్ ఏంటంటే స్కాలర్షిప్ విషయంలో మెయిన్ గా చూస్తే, సో లైక్ మనకి ఏంటంటే ఇక్కడ కూడా JEE వాటిపైనే మనకి స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ తో బేస్ చేసుకొని మనకి స్కాలర్షిప్ ఇస్తుంది కదా. సో ఆ విషయంలో ఎలా అనిపిస్తుంది? 100% స్కాలర్షిప్ ఉంటుంది. తర్వాత 70 ఉంది, 50 ఉంది. యాక్చువల్లీ నా క్లాస్ లో అందరూ చాలా మంది 100% స్కాలర్షిప్ లో ఉంటారు, జస్ట్ 12th బాగా రాసినందుకు. సో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కంపేర్ టు బయట ఫీజ్. ప్లస్ చాలా అఫోర్డబుల్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు చెప్తున్న చదువుకి తక్కువే తీసుకుంటున్నారు. సో నువ్వు చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నీ మాటల్లో. సో ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తావు ఈ కాలేజ్ కి అవుట్ ఆఫ్ 10? 10 out of 10. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్, కానీ ఇప్పుడు నుంచి ఎన్ని ఇయర్స్ అయితే ఉంటానో ఇక్కడ అది ఓన్లీ బెటర్ కి వెళ్తుంది, వర్స్ కి వెళ్ళదు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అమిటీ యూనివర్సిటీ నుంచి ఈ రోజు మనతో పాటు హాసిని ఉన్నారు. సో హాసినితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాసిని. సో ఎక్కడ ప్రాపర్? మాది తెనాలి. తెనాలి. సో ఎలా ఇక్కడికి ఎలా తెలిసింది, కాలేజ్ గురించి ఎలా తెలిసింది, ఎవరు సజెస్ట్ చేశారు? నా సజెషన్ ఏం కాదు, గూగుల్ లైక్ మోస్ట్లీ టాప్ యూనివర్సిటీస్ చూస్తాం కదా, సో ఇండియాలో ఇది ఉంది. అండ్ యాక్చువల్లీ నేను ఇక్కడ జాయిన్ అవుదామని అనుకుంటున్నా, సో హైదరాబాద్ లో. అండ్ అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పి, సో వేర్ ద ఫౌండేషన్ బ్యాచ్. సో ఓకే, ఇట్స్ నైస్ కాలేజ్. సో నువ్వు సెర్చ్ చేసినప్పుడు తెలిసింది కదా, సో బెస్ట్ కాలేజ్ అని సెర్చ్ చేసావు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేసిన దానికోసం వచ్చిన రిజల్ట్ కూడా అలానే ఉంది అనిపించిందా? కోర్స్ చాలా అన్ని బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఓకే, అంటే ఏది నీకు బాగా అనిపించింది ఇక్కడ? ఇంటరాక్షన్ విత్ పీపుల్ కానీ, కల్చర్ కానీ, ద వే దే బిహేవ్ విత్ ఈచ్ అదర్ కానీ,
అండ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పడం కానీ ఫ్యాకల్టీ బాగా సపోర్ట్ చెప్తున్నారు. కానీ? సపోర్ట్ బాగుంటది. ఎవ్రీ వన్ హ్యాస్ మెంటోర్. సో వాళ్ళు గైడెన్స్ ఇస్తా ఉంటారు. దే విల్ షో యూ కేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ గుడ్ హియర్. సో మనం ఒక కాలేజ్ చూస్ చేసుకునే ముందు మన పేరెంట్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, నా పిల్లలు మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి, అక్కడ ఎలా ఉంటారు, అక్కడ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, సో ఫుడ్ ఎలా ఉంటుందో, ఇలాంటి చాలా డౌట్స్ మన పేరెంట్స్కి ఉంటాయి. సో ఇప్పుడు మీ పేరెంట్స్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే They were మంచి very- కాలేజ్ అనే జాయిన్ అయింది నా పాప అనుకుంటున్నారా? యా, దే వర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాట్ నాట్ వేరే కాలేజెస్ కన్నా ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ కొంచెం బెస్ట్ అనమాట. ఫుడ్ బాగుంటుంది, హాస్టల్ కూడా ఉంది. కొంచెం దూరం కానీ బట్ అఫ్ కోర్స్ దూరం అయినా ఎవ్రీథింగ్ ఇస్ షుడ్ బి నైస్ కదా. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా ఐటీ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఫ్యాకల్టీ నువ్వు ఏ జాబ్ పైన ఫోకస్ చేస్తే బెటర్, ఏ కోర్స్ తీసుకుంటే బెటర్, ఏ కోర్స్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇచ్చి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని విన్నాం. సో అది నిజమేనా? యా, చేస్తున్నారు. ఇక్కడ కింద రిసెప్షన్ లో సార్ ఒక దానికి పర్టికులర్ గా వేరే సార్ ఉంటారు. సో యూ కెన్ టాక్ టు హిమ్ అండ్ అబౌట్ యువర్ కెరీర్ ఆప్షన్స్ అండ్ ఓకే. సో నార్మల్గా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసేదా, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మీకు మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ క్లియర్ చేయడం కానీ, ఇలాంటి సెషన్స్ ఏమైనా ఉంటాయి మీకు? ఉంటాయి. మాకు ఒక వీక్కి 2 periods అట్లా లైబ్రరీ పీరియడ్ ఉంటుంది, లేదా క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆర్ మోస్ట్లీ మిగతా టైంలో నువ్వు ఎప్పుడు కావాలంటే డౌట్ స్టాఫ్ రూమ్ వెళ్ళి సర్స్ని అడగచ్చు. దే ఆర్ వెరీ ఫ్రీ అండ్ సో దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ అన్న. ఓకే. సో ఫైనల్లీ ఈ కాలేజ్కి రేటింగ్ ఇవ్వాలి అంటే ఎంత రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 10? 9 I guess. దూరం కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్స్ 9. ఇంకా మిగతా అన్ని విషయాల్లో నీకు సాటిస్ఫైడ్గా ఉన్నావా మరి? Of course. యా, నైస్. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. సో అమిటీ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారని మనం వింటూనే ఉన్నాం. అంటే ఇంటర్మీడియట్ మార్క్స్తో బేస్ చేసుకొని మనకి స్కాలర్షిప్స్ ఇవ్వబడుతుంది. సో అలాంటి ఒక స్కాలర్షిప్ని పొందిన ఒక స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన ఫీల్ ఎలా ఉందో మాట్లాడదాం, తెలుసుకుందాం. హాయ్ ప్రదీప్. హాయ్ మ్యామ్. సో నీకు స్కాలర్షిప్ వచ్చిందా? ఎస్ మ్యామ్. ఎంత పర్సెంటేజ్? నాకు 100% స్కాలర్షిప్ వచ్చింది. ఓ నైస్. ఎలా? నాకు 979 వచ్చింది ఇంటర్ మార్క్స్ లో. అబోవ్ 95% ఉంటే మనకి ఇక్కడ 100% స్కాలర్షిప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. సో మనం ఎక్కడ కూడా ఈ ఆప్షన్ లేదు కదా, నార్మల్ గా ఇంటర్మీడియట్ మార్క్స్ తో బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇచ్చే కాలేజ్ ఎక్కడా లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నావు, సో ఎలా ఫీల్ అవుతున్నావు? మ్యామ్, ఐ ఫీల్ నైస్ మ్యామ్, బికాజ్ ఐ డూ గెట్ ఇన్ ఎంసెట్ ఆల్సో, బట్ somewhat scholarship is needed for us because our family issues and financial matters. కరెక్ట్. So I decided to join here. సో మనలాంటి స్టూడెంట్స్ కి ఎంతో మందికి యూజ్ అవుతుంది కదా ఈ ఆప్షన్ అనేది. Yes, ma'am. సో నీకు ఎలా అనిపిస్తుంది ఈ కాలేజ్ లో, అంటే స్టడీస్ పరంగా కావచ్చు, రిమైనింగ్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? Actually, I am very satisfied here, ma'am. According to curriculum and everything, according to academics and enjoy everything, ma'am. ఓకే. సో అంటే ఒక స్టూడెంట్ తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అన్ని క్వాలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో నీకు బాగా నచ్చింది, నువ్వు బాగా సాటిస్ఫై అయిన విషయం ఏంటి? Study ప్రకారంగా I am very satisfied, ma'am. ఓకే. I can tell that one only, ma'am. ఓకే. సో అంటే ఎలా, అంటే స్టడీస్ పరంగా అంటే అన్ని కాలేజ్ లో ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి ఇక్కడ స్టడీస్ కి బయట చూస్తున్నావు కదా? We have some flexibility here. We can study. Okay. And మన టైం మనకి సెట్ అవుతుంది. అంటే చదువుకోవడానికి మన డైలీ అవర్స్ కి we can only give 3 hours per day. We can easily get good marks in here. ఓకే. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంట. Yes, ma'am. సో అంటే 24 hours అదే బదులు జస్ట్ 3 hours నీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే చాలు అంట. Yes, ma'am. సో ఎంత రేటింగ్ ఇస్తావు అవుట్ ఆఫ్ 10 కి? I will give 9.3, ma'am. 9.3. నైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. సో అమిటీ యూనివర్సిటీ నుంచి శ్రీజ మనతో పాటు ఉంది, చదువుల బిడ్డ. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీజ. సో బాగా చదువుతావా నువ్వు? స్పెట్స్ వచ్చాయి. సో నీకు స్కాలర్షిప్ 100% వచ్చిందంట కదా, నిజమేనా? అవును మ్యామ్. ఓకే. అంటే ఎలా ఉంది కాలేజ్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఫ్యాకల్టీ అంతా బాగున్నారు, అకాడమిక్స్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్, అంతా బాగుంది. ఓకే. సో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ చాలా మంది వేరే కాలేజ్ చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నా కాలేజ్ ఇలా ఉంది, నాకు ఫ్యాకల్టీ సపోర్ట్ ఇలా ఉంది, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది వాళ్ళకి ఇప్పుడు నువ్వు చదువుతున్న కాలేజ్కి? ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్నోవేషన్ కానీ మనకి ఏం ఐడియాస్ ఉన్నా వీ కెన్ ఫ్రీలీ టాక్ విత్ ఫ్యాకల్టీ అండ్ షేర్ అవర్ ఐడియాస్. అండ్ వాళ్ళు ఏం హెసిటేట్ అవ్వకుండా మనని సపోర్ట్ చేస్తారు. ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్.
ఓకే. సో నీకు ఇక్కడ ఈ అమ్యూనిటీ యూనివర్సిటీలో నీకు బాగా నచ్చింది ఏంటి? అంటే బెస్ట్ థింగ్ దీనికోసమే నేను కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించిన బెస్ట్ ఫీలింగ్ ఇది. నేను చదువుతున్న కాలేజ్ ఇది ఉంది అని నీ ఫ్రెండ్స్‌కి గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటి? అకాడమిక్ వైజ్ మ్యామ్ క్లబ్స్ కూడా అవన్నీ ఉన్నాయి, స్టార్ట్ చేసినారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది, అది బెస్ట్ థింగ్ అని చెప్తాను. ఓకే. సో ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ ఇస్తుంది నీకు? బాగుంటుంది, దే సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్లీగా ఉంటారు, ఏదైనా వీ కెన్ షేర్ విత్ దెమ్. ఓకే. సో అంటే రెగ్యులర్గా క్లాస్ రూమ్లో మీకు చెప్తూ ఉంటారు కదా, అంటే స్టడీస్ ఇలా అందరిలో కూర్చొని చెప్పడమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ అడిగితే అంటే విసుక్కోకుండా చెప్తారా? ఎస్ మ్యామ్, చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. క్యాబిన్కి వెళ్ళి అడగొచ్చు మనం సెపరేట్గా కూడా. దే డోంట్ హెసిటేట్. ఓకే. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్.